ఈరోజు భారత ప్రధాని, భారతదేశ ముద్దుబిడ్డ, 140 కోట్ల గుండె చప్పుడైనటువంటి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సహృదయ ఫౌండేషన్ మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఉచిత మెగా మెడికల్ క్యాంప్. ఈ మెడికల్ క్యాంప్కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మోడీ గారు ఈ దేశానికి ఏం చేస్తున్నారనేది ప్రపంచం అంతా చూస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆనాడున్న భారతదేశ పరిస్థితి చూడండి. 11 సంవత్సరాల పరిపాలనలో ఈ రోజున్న భారతదేశ పరిస్థితి మనంతా గమనించుకున్నట్లయితే కనుక ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామి దేశానికి ఎటువంటి పోటీ లేదన్న విధంగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు భారత సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో కానివ్వండి, భారత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కానివ్వండి, ప్రపంచంలో భారతదేశం ఏమాత్రం తక్కువ కాదు, మేమే మొదటి స్థానంలో ఉండాలి అనే ఒక పోటీని తీసుకొచ్చిన విధానం కానివ్వండి, ఈరోజు మోడీ గారిని ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ పత్రికా సమావేశంలో మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఎవరు చేయలేని విధమైన సంస్కరణలు తీసుకొచ్చి ఒక అయోధ్య రామ మందిరం కట్టడంలో కానివ్వండి, ఒక ఆపరేషన్ సింధూర్తో ఒక ఉగ్రవాదాన్ని అణిచివేయడం విషయంలో కానివ్వండి, అలాగే బాలాకోట్లో జరిగిన దాడుల విషయంలో ఉగ్రవాదంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కానివ్వండి, సరిహద్దుల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, ఆర్మీ పటిష్టత విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, డిఆర్డిఓ పరిజ్ఞానాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడం విషయంలో కానివ్వండి, టెక్నాలజీ విషయంలో కానివ్వండి, శాటిలైట్ రంగంలో కానివ్వండి, మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్ విధానంలో కానివ్వండి, ఈరోజు భారతదేశంలో అట్టడుగు స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడం విషయంలో కానివ్వండి, జిఎస్టీ సవరణ విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా నరేంద్ర మోడీ గారికి పోటీ లేదు అనే విషయాన్ని కూడా ఈ సభాముఖంగా పత్రికా సమావేశంలో అందరికీ చెప్పడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారికి ఇంకా ఆ భగవంతుడు మా అందరి ఆత్మాభిమానంతో ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఇంకొక 25 సంవత్సరాలు ఇంకా ఈ దేశాన్ని పాలించే శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆ మహాదేవుడిని వేడుకుంటున్నామని చెప్పి మరొక్కసారి ఒక కార్యకర్తగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందనేది ప్రపంచం గమనించింది. కాబట్టి ప్రతి ఒక్క పత్రికా సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మోడీ గారిని బలపరిచి ఆయనే మళ్ళీ ప్రధానమంత్రిగా రావాలని, ఈ దేశ బాధ్యతలు నిరంతరం ఆయన చేతిలోనే ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ దేశ రక్షణకై, ఈ భారతదేశ అభివృద్ధికై భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడుతున్నాను. పుట్టినరోజులు అనేసరికి కేక్ కటింగ్లు, లేదంటే ర్యాలీలు, తపాసులు ఇవన్నీ పేల్చడం జరుగుతుంది. దానివల్ల ఖర్చు తప్ప ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం ఏమి ఉండదు. సో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది పేదవారికి వైద్యం అందించగలిగితే కనుక వాళ్ళందరూ ఆయుష్ కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి ఆశతో ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తిగా మద్దతు తెలిపినటువంటి 50వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి రవి యాదవ్ గారు, అలాగే 48వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు అర్జునపు రమేష్ గారు, అదేవిధంగా నగరంలో ఉన్న ప్రముఖులు, అదేవిధంగా నా మిత్ర మండలి, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, అదేవిధంగా సేవ ఎక్కడున్నా ప్రజలకు సేవ చేయాలనే పిలిపిస్తే చాలు మేము ఉన్నామని చెప్పి ముందుకొచ్చి ప్రతి మెడికల్ క్యాంప్ను ఉచితంగా మార్చి తన వంతు తన సాయం ప్రజలకు అందిస్తున్న మన మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి చైర్మన్ సురేష్ గారికి, అదేవిధంగా కిరణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మా సోదరులు ఆధ్వర్యంలో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక 50 వార్డులోని 48, 49 వార్డులు 3 వార్డులు జంక్షన్లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ కార్యక్రమంలో చాలామంది ఇక్కడ ఉన్న పేదవారు వైద్య సదుపాయం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ మెడికల్ క్యాంపు వారికి ఎంతో తోడ్పాటుని ఇస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాము. ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకోవడం, ఇక్కడ ఉన్న చిన్న చిన్న రెమెడీస్
వారికి తెలియపరచడం, లేకపోతే పెద్ద సమస్య వస్తే హాస్పిటల్కి రమ్మని చెప్పి హాస్పిటల్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయ్యే రీతిగా మేము మా హాస్పిటల్ యాజమాన్యంతో మేము మాట్లాడి చేయించామని చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరగడానికి సహకరించిన స్నేహితుడికి, అలాగే మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బృందానికి, అలాగే బీజేపీ పార్టీ